భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో 30 కోట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాశ్వత పరిపాలనా భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మోపాల్ ఎస్బీఐ పరిపాలనా భవనం రావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారతీయ స్టేట్ బ్యాంక్ పరిపాలనా భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఎస్బీఐ డీజీఎం విజయ్ కుమార్ సాహు తెలిపారు. हम लोग यहाँ पे एक नया हमारा एडमिनिस्ट्रेटिव ऑफिस बनाएंगे और एक ब्रांच का भी हम प्लान कर रहे हैं. हम लोग एक साल से 1.5 साल के अंदर हम लोग ये बिल्डिंग को कंप्लीट करके यहाँ पे शिफ्ट करने के लिए प्लानिंग है. सो हम यहाँ के लोकल एमएलए साहब को थैंक यू बोलते हैं कि साहब ने थोड़ा इंटरेस्ट लेकर हमको एक लैंड अलर्ट किए हैं. सो लैंड हमारे नाम पे आ गया है ऑलरेडी. सो हम यहाँ पे एक नया बिल्डिंग करने जा रहे हैं 1.5 साल के अंदर. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొరకు ఇక్కడ భూమి అంటే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద బ్రాంచ్, మొత్తము అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎస్బీఐ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ నుండి జరుగుతాయి. ఇది దగ్గర ఒక 5 అంతస్తులతోని మరి 30 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నటువంటి ఈ బిల్డింగ్ ఇవాళ మోపాల మండల హెడ్ క్వార్టర్లో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. మరి ఎస్బీఐ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు మేము కూడా మరి ప్రభుత్వ భూమి వాళ్ళకు కలెక్టర్ గారితో మాట్లాడి మరి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి మరి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని చెప్పి ఇక్కడ ఇంకో కొత్త బ్రాంచ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్థానికంగా. తర్వాత ఇక్కడ వాళ్ళకి బిజినెస్ డెవలప్ కాకుండా మన స్థానిక ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ఉపయోగపడుతుంది. మళ్ళీ కార్పొరేట్ అంటే సిఎస్ఆర్ ఫండ్ కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే అదే ఈ కార్పొరేట్ సోషల్ ఫండ్ అంటారు, కార్పస్ ఫండ్. సో దాన్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వాడతామని చెప్పారు. సో దీనివల్ల ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి భావిస్తూ ఈ మోపాల మండల ప్రజలకు, మోపాల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.